బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇండియాపై మరోసారి విషయం కక్కాడు ట్రంప్. ఇండియాపై షాకింగ్ కామెంట్స్ చేశాడు ట్రంప్. కామెంట్సే కాదు, ఈసారి ఆరోపణలు కూడా చేస్తున్నాడు. ఇండియా డ్రగ్స్ ఉత్పత్తికి అలాగే రవాణాకు కూడా కేంద్రంగా ఉందని చెప్పి ట్రంప్ ఆరోపణలు చేస్తున్నాడు. భారత్తో పాటు 23 దేశాలు అక్రమంగా డ్రగ్స్ని ఉత్పత్తి చేస్తున్నాయని చెప్పేసి, దాంతోపాటు అమెరికా ప్రజలకు ముప్పుగా పరిణమించాలి అని చెప్పేసి ట్రంప్ కామెంట్స్ చేశాడు. అమెరికన్ కాంగ్రెస్కు అమెరికాకు సంబంధించి డ్రగ్స్ అమెరికన్ ప్రజలను కూడా ఇబ్బంది పెట్టేలాగా ఈ దేశాలన్నీ కూడా ఇబ్బంది పెడుతున్నాయి. ఇవన్నీ డ్రగ్స్ని ట్రాన్సిట్ చేస్తున్నాయి, అంటే రవాణా చేస్తున్నాయి, లేకపోతే ఉత్పత్తి చేస్తున్నాయి అని చెప్పేసి తెలుస్తుంది. మొత్తానికైతే ఆయన పెట్టిన ఒక పోస్ట్ని ఒకసారి చదివే ప్రయత్నం చేస్తాను. ప్రెసిడెన్షియల్ డిటర్మినేషన్ ఓన్ మేజర్ డ్రగ్ ట్రాన్సిట్ ఆర్ మేజర్ ఇలిసిట్ డ్రగ్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ ఫర్ ఫిజికల్ ఇయర్ 2026. సో ఆయన ఏం చెప్తున్నాడంటే, మేజర్ డ్రగ్ ట్రాన్సిట్ అంటే డ్రగ్స్ అనేవి ఏ దేశాల నుంచి వెళ్తున్నాయి, అలాగే ఏ దేశాలు ఉత్పత్తి చేస్తున్నాయి ఈ సంవత్సరానికి అనే రిపోర్ట్ని ఇచ్చాడు. ఇది ఒక మీడియా నోట్. ఇది యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ నుంచి వచ్చిన మీడియా నోట్. దీంట్లో ఫస్ట్ లైన్ ఒకసారి చదివే ప్రయత్నం చేస్తా. అది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ లైన్. ఎందుకంటే బై అథారిటీ వెస్టెడ్ ఇన్ మీ యాజ్ ప్రెసిడెంట్ బై ద కాన్స్టిట్యూషన్. అంటే ప్రెసిడెంట్గా నాకున్న బాధ్యతలతో నేను చెప్పుకొచ్చున్నది ఏంటంటే, సెక్షన్ 706 ప్రకారం ఈ దేశాలన్నీ డ్రగ్స్ని ఉత్పత్తి చేస్తున్నాయి లేకపోతే రవాణా చేస్తున్నాయి అని చెప్తున్నాడు. ఏ దేశాలు అని అంటే ఆఫ్ఘనిస్తాన్, బహామాస్, బిలీజ్, బొలీవియా, బర్మా, ద పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా, కొలంబియా, కోస్టారికా, ద డొమినికన్ రిపబ్లిక్, ఈక్వెడార్, ఎల్ సాల్వడార్, గ్వాటమెల్లా, హైటీ, హాండురాస్, దాని తర్వాత ఇండియా, అలాగే జమైకా, లాఓస్, మెక్సికా, నికర్గువా, పాకిస్తాన్, పనామా, పెరు, వెనుజువెలా. బేసికలీ సౌత్ అమెరికన్ కంట్రీస్, అమెరికా బార్డర్లో ఉన్న సౌత్ అమెరికన్ కంట్రీస్ అన్నిటినీ మెన్షన్ చేస్తున్నాడు. దాంతోపాటు పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా, అలాగే ఇండియా, అలాగే ఆఫ్ఘనిస్తాన్, వీటన్నిటితో మనం జతపరుస్తున్నాడు. ఇది ఫైనాన్షియల్ ఇయర్ 2026కి సంబంధించిన రిపోర్ట్ అని చెప్పి చెప్పుకొస్తున్నాడు. ఏ కంట్రీస్ ప్రజెన్స్ ఆన్ ద ఫోర్గోయింగ్ లిస్ట్. సో బేసికలీ ఈ కంట్రీస్ ఏవైతే ఈ లిస్ట్లో ఈ దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ దేశాలన్నిటిలో డ్రగ్స్ని తయారు చేస్తున్నారు. ఆ డ్రగ్స్ని అక్కడి నుంచి సరఫరా కూడా చేస్తున్నారు. సో ఆ లిస్ట్లో మనం చూస్తే కనుక ఇండియాని మెన్షన్ చేశాడు, చైనాని మెన్షన్ చేశాడు, అలాగే ఆఫ్ఘనిస్తాన్ కూడా మెన్షన్ చేశాడు. సో ఇవన్నీ మెన్షన్ చేస్తూ వాటికి మాకు ఉన్న రిలేషన్స్ ఒక్కసారి పీసీఆర్ అది ఫ్రీజ్ చేసే ప్రయత్నం చేయండి. A country's presence on the foregoing list is not necessarily a reflection of its government's counter-drug efforts. ఆ దేశానికి సంబంధించిన ఏవైతే ఎఫర్ట్స్ ఉన్నాయో ఆ డ్రగ్స్ అన్నింటినీ ఆపడానికి ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో దానికి ఇది రిఫ్లెక్షన్ కాదు, ఇది మా జాబితా అని చెప్తున్నారు ఒక పక్కన. దాంతోపాటు ఏం చెప్తున్నారనంటే, మాకు ఆ దేశాలకు ఏదైతే రిలేషన్స్ ఉన్నాయో, స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్ ఉన్నాయో దాని రిఫ్లెక్షన్ కాదు ఈ లిస్ట్. ఈ లిస్ట్లో ఆ పేర్లు ఉండడానికి మాకు వాళ్ళతో ఉన్న సత్సంబంధాలు ఏవైతే ఉన్నాయో దానికి ఏం సంబంధం లేదంటున్నాడు. కానీ ఒక రకంగా ట్రంప్ మనపై ఒక గుడ్డ కాల్చి మనపై వేసే ప్రయత్నం చేస్తున్నాడు, ఒక బట్ట కాల్చి మనపై వేసే ప్రయత్నం చాలా క్లియర్గా చేస్తున్నాడు తెలుస్తుంది. అంటే భారత్ డ్రగ్స్కి అడ్డా అని చెప్పి చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు, చాలా క్లియర్గా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు నా కొలీగ్ సచిన్ ఉన్నాడు, సచిన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సచిన్, అసలు ఈ లిస్ట్లో ఇండియాని చేర్చడానికి గల కారణాలు ఏముండొచ్చు? అయినా ఎందుకు ఈ లిస్ట్లో ఇండియాని, చైనాని, సరే చైనా ఇంతకుముందు ఉందా లేదా మనకు తెలియదు, కానీ ఇండియాని ఎందుకు ఈ లిస్ట్లో ఇంక్లూడ్ చేస్తున్నాడు? ఇది ఎలాంటి మెసేజ్ ఇస్తుంది ఇండియాకి? కానీ ఇండియా దీనిపై ఎలా స్పందించబోతుంది? యాజ్ ఆఫ్ నౌ మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇండియా ఈ అంశానికి సంబంధించి ఇంకా పరిశీలిస్తోంది. మరి ముఖ్యంగా ఇక్కడ అన్న అంశానికి సంబంధించి మాట్లాడుకుంటే ఏమంటున్నాడు, ఈ లిస్ట్ లో ఇండియాను కూడా చేర్చడం, ప్రస్తుతం ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ చెప్పకనే చెప్పాడా అనే క్వశ్చన్ కూడా రైజ్ అవుతోంది. ఎందుకు ఆ మాట వస్తుందంటే కనుక ఇక్కడ మీరు చూడొచ్చు, ఏ కంట్రీస్ ప్రెసెన్స్ ఆన్ ద ఫోర్గోయింగ్ లిస్ట్ ఇస్ నాట్ నెసరీ యాజ్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ఇట్ గవర్నమెంట్స్ కౌంటర్ డ్రగ్ ఎఫర్ట్స్ ఆర్ level of cooperation with the United States అంటూ కూడా.
సో ఈ నేపథ్యంలోనే ఇంకెక్కడ కూడా ఎటువంటి అంశాలకు సంబంధించి అంటే మియన్మార్ సంబంధించి కావచ్చు, లావోస్ కావచ్చు, మెక్సికోకి సంబంధించి వీటన్నిటి గురించి దాదాపుగా హైలైట్ చేయాల్సిన సందర్భంలో ఇక్కడ చూస్తే ఆఫ్ఘనిస్తాన్ పేరు ప్రస్తావించాడు, బహమాస్, గ్రీస్, బొలీవియా, బర్మా, చైనా, కొలంబియా, కోస్టరికా, డొమినికన్ రిపబ్లిక్, అలాగే ఈక్వెడార్, ఎల్ సాల్వడార్, గ్వాటమాలా, హైటీ, హోండరస్, ఇండియా, జమైకా, లావోస్, మెక్సికో, ఇలా పాకిస్తాన్ పేరును కూడా ఆఖరిలో చేర్చిన సందర్భం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇంట్రెస్టింగ్ గా ఇక్కడ మిగతా దేశాల గురించి ఎక్కడా మాట్లాడట్లేదు, మరీ ముఖ్యంగా మిగిలిన దేశాల గురించి ఎందుకు ప్రస్తావించట్లేదు అనేది ఇక్కడ రైజ్ అవుతున్న క్వశ్చన్. అమెరికాకు సంబంధించి ఇన్నాళ్ళు ఒక బూచిగా చూపించే ప్రయత్నం, అంటే ఒకవేళ ఏదైనా జరిగితే కనుక, జరగడానికి ఏమైనా జరిగితే దాన్ని బూచిగా చూపించి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడా అనే అంశానికి సంబంధించి ప్రస్తుతం క్వశ్చన్ రైజ్ అవుతోంది. అయితే ప్రపంచవ్యాప్తంగా డ్రగ్స్ అక్రమ రవాణా లేకపోతే తయారీకి ఇవి కీలకంగా ఉన్నాయి. ఈ 23 దేశాల లిస్ట్ ని రిలీజ్ చేస్తాడు. 23 దేశాలు కూడా ఇటు డ్రగ్స్ అక్రమ రవాణా కావచ్చు, లేకపోతే తయారీకి కీలకంగా మారాయి, కీలకంగా కేంద్రంగా ఉన్నాయి అంటూ కూడా ట్రంప్ చెప్పుకొచ్చిన సందర్భం. ఈ నేపథ్యంలోనే చైనా, పాకిస్తాన్ తో పాటు ఆఫ్ఘనిస్తాన్, భారత్, ఏషియాకి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం. వీటి పేరును ప్రస్తావించడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఈ లిస్ట్ లో చూసుకుంటే ఇక్కడికి ఏషియాను ఎక్కువగా టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు, కానీ ప్రస్తుతం ఇక్కడ చర్చ జరుగుతోంది. మరి ముఖ్యంగా చైనా, ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించి ఎందుకు చేర్చాడు? చైనా మీద అంటే ఫెంటనిల్ అంశం అంటున్నాడు, బట్ భారత్ కి సంబంధించి ఎక్కడ ఏంటి ఆ ఈక్వేషన్స్? ఎందుకంటే భారత్ ఎప్పుడు ఒకటే చెప్పుకొస్తోంది, ఎవరైనా తప్పు చేస్తే తప్పే, వాళ్ళని శిక్షించాల్సింది, వాళ్ళు శిక్షార్హులు అని చెప్పి మొదటి నుంచి చెప్పుకొస్తోంది. ఎస్, మీ దేశం నుంచి ఇంత రవాణా అవుతుందని చెప్పి ఎక్కడ చెప్పట్లేదు. ఇదిగో ఇంత వస్తోంది, ఈ లెవెల్లో వస్తోంది. ఇంతవరకు మరి ఇటు చైనా మీద యాక్షన్ తీసుకున్న ట్రంప్, అంటే చైనా మీద ఫెంటనిల్ వస్తుందని చెప్పిన ట్రంప్ భారత్ గురించి ఎక్కడ చెప్పలేదే, ఎందుకు ఇలా చేస్తున్నాడు అనే అంశానికి సంబంధించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఈ వారంలో కాంగ్రెస్ కు సమర్పించిన ఈ ప్రెసిడెన్షియల్ డిటర్మినేషన్ లో అక్రమ మాదక ద్రవ్యాలు కావచ్చు, లేకపోతే ఈ డ్రగ్స్ కి సంబంధించి వాటి తయారీకి అవసరమైన రసాయనాలను తయారు చేయడం, రవాణా చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి 23 దేశాలంటూ కూడా ట్రంప్ ఆ ప్రెసిడెన్షియల్ డిటర్మినేషన్ నోట్లో పేర్కొన్నాడు. ఈ లిస్ట్ లో మేజర్స్ లిస్ట్ అని చెప్పి పేర్కొన్న సందర్భంలో అందులో లాటిన్ అమెరికా, కరేబియన్, ఏషియా, అలాగే మిగిలిన ప్రాంతాలకు సంబంధించిన అనేక దేశాలు కూడా ఉన్న సందర్భం. దాంట్లో ఆ లిస్టు చూస్తూ ఉంటేనే అర్థమవుతోంది ఇటు కొన్ని దేశాలకు సంబంధించి ఎక్కడ ప్రస్తావిస్తున్నా అంటే సాధారణంగా ఒక అంశాన్ని ప్రస్తావించినప్పుడు ఏమని చెప్తాం, ఇదిగో ఈ దేశం నుంచి ఇది ఇంత ఎత్తులో రవాణా అవుతోంది, ఈ మొత్తంలో రవాణా అవుతోంది, ఈ కేంద్రాలుగా రవాణా అవుతోంది, ఈ డీటెయిల్ గా ఇచ్చే సందర్భం ఉంటుంది. కానీ దీంట్లో అది ఎక్కడా కనిపించలేదు. ప్రపంచంలో చైనా అతిపెద్ద ఫెంటనిల్ ఉత్పత్తికి మూలంగా మారిందంటూ ఎప్పటి నుంచి చెప్పుకొస్తున్నాడు ట్రంప్. దాంతో పాటు నిటోజన్స్ కావచ్చు, అలాగే మెంథాఫెటమిన్ తో సహా ఇతర సింథటిక్ ఈ డ్రగ్స్ అనేవి ప్రపంచవ్యాప్తంగా కూడా ఇటు చైనా దోహదపడుతుందంటూ ట్రంప్ చెప్పిన సందర్భం. అయితే చైనా నాయకత్వం ఏవైతే ఈ కెమికల్స్ ఉంటాయో, లేకపోతే డ్రగ్స్ ఉంటాయో వాటిని అరకట్టడానికి, లేకపోతే వాటిని నిర్మూలించేందుకు ఎక్కడ చర్యలు తీసుకోవడానికి సరైన యాక్షన్స్ తీసుకోవట్లేదు. సరైన యాక్షన్స్ తీసుకుని ఉంటుంటే కనుక వీటిని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉండేది అంటూ కూడా చెప్పుకొస్తున్న సందర్భం. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా భారత్ పేరును ఎందుకు చేర్చాడు? ఎందుకంటే భారత్ వీటి మీద గట్టిగా నిఘా పెడుతోంది. భారత్ ఇంకా చెప్పాలంటే భారత్ బాధిత దేశం. పక్కనున్న దేశాల నుంచి ఇంకా చెప్పంటే ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి కొన్ని సందర్భాల్లో అక్కడి నుంచి కూడా మాదక ద్రవ్యాలు వస్తున్నాయంటూ కూడా మన వాళ్ళు వీటి మీద పూర్తిగా దృష్టి సారిస్తున్న సందర్భం. అంటే ఇక్కడే మనం ఈ స్థాయిలో గట్టిగా పట్టు బిగిస్తున్నామంటే ఎక్కడి నుంచి ఉత్పత్తి ఎలా అవుతుంది? కొన్ని రసాయనాలు అంటారా, అంటే వాటి కాంబినేషన్స్ కి సంబంధించి వాటి కాంబినేషన్స్ లో రసాయనాలు ఒకవేళ ఎగుమతో మీకు అక్కడికి వస్తున్నాయంటే కనుక వాటి రూట్స్ ఏంటి, ఎందుకు పట్టుకోవటం లేదు? ఎందుకంటే కాంబినేషన్ ఆఫ్ కెమికల్స్ తోని కొన్ని డ్రగ్స్ చేసే సందర్భం. సో ఈ నేపథ్యంలో మీకు కీలకమైన మూలకమో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆ కెమికల్ కాంపౌండ్స్ ఏవైతే మీరు అనుకుంటున్నారో అవి అక్కడే ఎక్కువ దొరికితే, ఇన్ఫాక్ట్ అక్కడే కనుక మీరు పట్టుకుంటే సరిపోయేది కదా. ఈ క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. ఏదో మీరు అన్నట్టుగా ఏదో ఒక మాట విసిరేసి బట్టకాల్చి విసిరేయడం అంటూ ఉంటారు కదా, సో అలాగా బట్టకాల్చి మీద పడేయడం అంటూ ఉంటారు కదా, సో అలాగా ఏమైనా ప్రయత్నం చేస్తున్నాడా? ఎందుకంటే ఇక్కడ రెండు అంశాల గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. డ్రగ్స్ ఇటు భారత్ నుంచి అక్కడికి వెళుతోందా, లేకపోతే వాటికి సంబంధించిన ఆ కెమికల్ ఆ రసాయనాలు ఇక్కడి నుంచి వెళ్తున్నాయా? ఒకవేళ వెళ్తే ఎక్కడి నుంచి వెళ్తున్నాయి, ఎంత మోతాదులో వెళ్తున్నాయి, ఎప్పుడు వెళ్తున్నాయి, ఎందుకు వెళ్తున్నాయి, ఏ విధంగా వెళ్తున్నాయి, ఎవరి వల్ల వెళ్తున్నాయి,
ఏ ప్రాంతాల నుంచి వెళ్తున్నాయి, ఇవన్నీ కూడా అమెరికాకి, ఎందుకంటే అది ఆశామాచే దేశం కాదు, అగ్రరాజ్యం. ఆ డేటా ఉండాలి, ఆ డేటాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఆ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే భారత్ కూడా ఉక్కుపాదం మోపుతోంది మాదక ద్రవ్యాల మీద. ఇంకా చెప్పాలంటే భారత్ ఒక బాధిత దేశం మాదక ద్రవ్యాలకు సంబంధించి. అగ్రరాజ్యానికి సంబంధించి బహుశా ఈ అంశాన్ని గట్టిగా పరిగణించాల్సిన అవసరం ఉందనుకోవాలి. ఎందుకంటే గతంలో కూడా మనం చెప్పాం, ఇప్పుడు చెప్తున్నాం, డ్రగ్స్ బాధిత దేశం భారతదేశం. ఎక్కడెక్కడి నుంచో ఇక్కడ విద్యార్థులకు సంబంధించి వాళ్ళకి మప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే మనకు పట్టుబడుతున్న కెమికల్స్ కావచ్చు, లేకపోతే మనకు పట్టుబడుతున్న డ్రగ్స్ కావచ్చు, చెప్తుంది అదే కదా. ఎక్కడెక్కడి నుంచో వాటిని కొనుగోలు చేసుకుంటున్నారు. ఇక్కడ ఒక బృందంగా ఏర్పడడం, ఆ బృందం ఏమో అమ్మకాలు చేపట్టడం. ఇటు హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో కూడా చూస్తున్నాం, డ్రగ్స్ పై ఏ స్థాయిలో ఉక్కుపాదం మోపడం జరుగుతుందో నార్కోటిక్స్ ఆ బ్యూరో. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు అమెరికా ఏదో మాట విసిరేయడం, ఏదో ఒక లిస్ట్ ఇచ్చేస్తాను, ఆ లిస్ట్ లో కొన్ని దేశాల పేర్లు పడేస్తాను, దాంట్లో నాకు నచ్చని దేశాల పేర్లు పడేస్తాను, ఆ దేశాలు పడతాయి అనుకుంటే పడేందుకు ప్రపంచ దేశాలు సిద్ధంగా లేవు. బహుశా ఈ రోజు నీ మాట అంటే ఈ రోజు కాస్త విని పక్కన ఉండొచ్చు కాక, బట్ రేపు ఇదే అంశానికి సంబంధించి ప్రపంచ దేశాలన్నీ కాస్త దీర్ఘంగా ఆలోచించే ప్రయత్నం చేస్తే కనుక ఆ రోజు బహుశా అమెరికా కాస్త నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి బహుశా నేను అనుకోవడం, ట్రంప్ దీని మీద పునః సమీక్షిస్తాడు. ఒకవేళ లేదు కాదు కూడదు అనుకున్నప్పుడు ఎందుకు పేరు మెన్షన్ చేశాడు, ఆ పేరుకి సంబంధించి, అంటే భారతదేశం పేరు మెన్షన్ చేశాడు కాబట్టి కారణాలేంటి? ఎందుకంటే భారతదేశం ఎప్పుడో ఒకటే చెప్పుకొచ్చింది, భారత ప్రభుత్వం కానీ కారకులు ఎవరైనా కారణం ఏదైనా విడిచిపెట్టేది లేదు, వదిలిపెట్టేది లేదు అంటూ కూడా చెప్పుకొచ్చింది. అలాంటప్పుడు ఆ ఈక్వేషన్స్ లేకపోతే క్యాలిక్యులేషన్స్ లేకపోతే ఇక్కడి నుంచి సరఫరా చేస్తోంది ఎవరు, ఎలా వెళ్తున్నాయి, ఆ మార్గాలకు సంబంధించి ఇటు అమెరికా ఇటు భారత్తో ఎలా ముందుకు వెళ్తుంది? ఎందుకంటే ఇప్పుడు రిలేషన్స్ విషయంలో కాస్త అటు చర్చ జరుగుతున్న క్రమంలో ఇప్పుడు ఈ లిస్ట్ ని రిలీజ్ చేయడం వెనకాల ఆంతర్యం ఏంటి అనేది కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. బహుశా పూర్తి స్థాయిలో బయటికి రాపోయినా దీనికి సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. భారత ప్రభుత్వంతో ఇటు అఫ్ కోర్స్ మనకి డైరెక్ట్ గా కాన్వర్సేషన్ జరగపోయినప్పటికీ తెర వెనకాల దీనికి సంబంధించి చర్చ జరిగే అవకాశం ఉంది. అఫీషియల్ లెవెల్లో, ఆఫీసర్స్ లెవెల్లోనే చర్చ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే డ్రగ్స్ విషయంలో భారత్ కూడా అదే స్థాయిలో ఉక్కుపాదం మోపుతోంది కాబట్టి. ఇంకా చెప్పాలంటే ఆఫ్రికన్ కంట్రీస్ అంటూ ఒక చర్చ జరుగుతున్న క్రమంలో ప్రస్తుతం భారత ప్రభుత్వం దీన్ని సీరియస్ గా తీసుకుంటుంది. బట్ ఇది ఓపెన్ గా, అంటే ఒక విధంగా చెప్పాలంటే అందరికీ తెలిసేలా చర్చ జరగకపోవచ్చు, కానీ అధికారుల స్థాయిలో దీని గురించి మాట్లాడే అవకాశం మాత్రం క్లియర్ కట్ గా ఉందని చెప్పుకోవాలి. రైట్ సచిన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఒక్కసారి మనం కనుక హిస్టరీలో చూస్తే కనుక ఫైనాన్షియల్ ఇయర్ 2026కి సంబంధించిన ఈ ప్రెస్ నోట్ని రిలీజ్ చేశారు. కానీ వాస్తవానికి మనం చూస్తే ఈ ప్రతి ఇయర్ రిలీజ్ చేసే ప్రెస్ నోట్లో ఇంతకుముందు ఎప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఇండియాని టార్గెట్ చేస్తూ కానీ ఇండియన్ గవర్నమెంట్ని ఇన్వాల్వ్ చేస్తూ కానీ ఇంతకుముందు ఎప్పుడు ఒక్క రిపోర్ట్ కూడా రాలేదు. ఈ ఇయర్ మాత్రమే 2026లో మాత్రమే ఈసారి ఇంక్లూడ్ చేశాడు ట్రంప్ మొత్తం మీద. సో ఒక్కసారి గతంలో కనుక మనం చూస్తే కనుక సౌత్ అమెరికన్ కంట్రీస్, ఇప్పుడు వెనిజువెలా కావచ్చు, కొలంబియా కావచ్చు, ఇక్కడ యాంటీ లెఫ్టిస్ట్ టెర్రరిస్ట్ గ్రూప్స్ ఏవైతే యాక్టివిటీస్ ఏవైతే ఉండేవో వాటన్నిటికీ కూడా గతంలో మనం చూస్తే కనుక సిఐఏ దగ్గరుండి వెపన్స్ని సప్లై చేసింది. కొన్నిసార్లు ఆరోపణలు ఎలా ఉన్నాయనంటే సిఐఏకి సంబంధించిన ఫ్లైట్స్లో సౌత్ అమెరికా నుంచి డ్రగ్స్ అమెరికాకి ఫ్లై చేసేవి అని చెప్పి వీళ్ళ అవసరాల కోసం గతంలో మనం చూస్తే కొన్ని ఆపరేషన్స్ కాంట్రా ఇరాన్, నేను చెప్పే ప్రయత్నం చేస్తాను, ఇరాన్ కాంట్రా అని చెప్పేసి మీరు కనుక చూసినా కానీ, లేకపోతే ఆపరేషన్ చార్లీ, ఆపరేషన్ CHARLY, ఆపరేషన్ చార్లీ అని కనుక మీరు గూగుల్ సెర్చ్ చేసినా దీనికి సంబంధించిన వివరాలన్నీ వెబ్ వరల్డ్లో ఉండే అవకాశం ఉంటుంది. సో దీన్నైతే అమెరికా ఏ రోజు అంగీకరించలేదు. కానీ మొత్తం మీద అయితే మన గతంలో చూస్తే వెనిజువెల్లా కానీ, లేకపోతే కొలంబియా కానీ, లేకపోతే అలాగే ఈ సౌత్ అమెరికన్ కంట్రీస్ అన్నిటికీ కూడా సిఐఏ లెఫ్టిస్ట్ భావాలని ముందుకు తీసుకెళ్లే రెబెలియన్ గ్రూప్స్ అన్నిటికీ కూడా ఫండింగ్ ఇచ్చేవాళ్ళు. అలాగే వాళ్ళ డ్రగ్స్, ఆ ఫండింగ్ ఎలా వచ్చేది అంటే వాళ్ళు అక్కడ కొకోవా అనే ఒక ప్లాంట్ ఉంటుంది, దాంతోనే కొకైన్ ఇలాంటి పదార్థాలు కూడా తయారు చేస్తారు, మత్తు పదార్థాలు. వీటన్నిటిని వాళ్ళు తయారు చేసేవాళ్ళు, ఆ తయారు చేసినవన్నీ కూడా మళ్ళీ అమెరికాకు పంపించేవాళ్ళు. సో వాళ్ళకి డబ్బు రూపకంగా రావడానికి సిఐఏ, FBI ఇవన్నీ కూడా, అంటే ఒక రకంగా అమెరికానే దగ్గరుండి సౌత్ అమెరికన్ కంట్రీస్ అన్నిటికీ ఈ డ్రగ్స్ అనేది అలవాటు చేసింది. వీటన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసింది కూడా గతంలో అమెరికానే. కానీ ఇలాంటి ఒక లిస్టులో సరే వీళ్ళందరూ వ్యాపారాలు ఇవన్నీ చేసుకున్నారు వీళ్ళ అవసరాల కోసం. అటు సిఏఏ కానీ, అటు యుఎస్కి సంబంధించిన మిలిటరీ కానీ వీళ్ళందరూ కలిసి కొన్ని ఇంతకుముందు 1970s, 1980s చేశారు ఆపరేషన్ చార్లీ. 1981 నుంచి 1986 దాకా
ఇరాన్ కాంట్రా ఇరాన్కి కాంట్రా అని చెప్పేసి ఒక ఆపరేషన్ని వాళ్ళు అప్పుడు లీడ్ చేశారు. సో 1980s నుంచి 1990s కూడా ఇవే కంటిన్యూ చేశారు. సో మొత్తం మీద అయితే అమెరికా, సౌత్ అమెరికా కంట్రీస్తో ఇదంతా చేయడంలో వాళ్ళు కుమ్మక్కవ్వడము, లేకపోతే వాళ్ళకు సంబంధించిన విషయాలు కావచ్చు. కానీ అలాంటి ఒక లిస్ట్లో ఇండియాని ఇంక్లూడ్ చేశారు ఈసారి. ఎందుకు ఈసారి? పోయిన సంవత్సరం లేదు, ఆ ముందు సంవత్సరం లేదు, ఈ 10 ఏళ్లలో కూడా లేదు. ఈసారి ఎందుకు లిస్ట్లో ఇంక్లూడ్ చేశారు? భారత్ నుంచి ఫార్మాసిటికల్ ఎక్స్పోర్ట్స్ అనేవి చాలా ఉన్నాయి అమెరికాకి, అలాగే యూరోప్కి, అలాగే ఆఫ్రికాకి. ఇలా ప్రపంచ దేశాలకి మనం కరోనా వచ్చినప్పుడు కూడా చూసాం, ప్రపంచ దేశాలకు కూడా మనం వ్యాక్సిన్స్ని సప్లై చేసాం. సో మనం వ్యాక్సిన్స్ని సప్లై చేస్తున్నాం. ఆ వ్యాక్సిన్స్ని కూడా మరి ఈసారి కన్సిడర్ చేస్తున్నారా? వ్యాక్సిన్స్ని డ్రగ్స్ లాగా కన్సిడర్ చేస్తున్నారా? మత్తు పదార్థాలలాగా కన్సిడర్ చేస్తున్నారా? ఒక బ్లాక్ లిస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇండియాని ఖచ్చితంగా. ఒక బట్ట కాల్చి ఇండియాపై వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక మచ్చ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ప్రపంచ దేశాలన్నింటిలో ఇండియాని ఇలా ఒక బట్ట కాల్చి వేసే ప్రయత్నం చేస్తున్నట్టు చాలా క్లియర్గా కనిపిస్తుంది. కానీ దీన్ని ఖచ్చితంగా ఇండియా ప్రతిఘటిస్తుంది. మోడీ దీనికి సమాధానం ఖచ్చితంగా చెప్తారని చెప్పి అనుకుంటున్నాం. మీరేమనుకుంటున్నారు? అసలు ఇండియా ప్రపంచ దేశాలకి డ్రగ్స్ని సప్లై చేస్తుందా? అలాంటి దేశమా మనది? మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలని తెలియపరచండి. ఈసారి కూడా టైంకే కన్స్ట్రక్షన్ చేసాం, బిల్డింగ్ కూడా స్ట్రాంగ్ చేసాం, క్లయింట్స్ని సాటిస్ఫై చేసాం, గుడ్ విల్ కూడా ఇంప్రూవ్ చేసాం. ఏం చేసామో కాదు, ఇంకేం చేయాలో ఆలోచించండి. ఇంకేం చేయాలి? పెయింటింగ్ ఇంకా వేయలేదు, మర్చిపోయారా? అన్నీ బాగానే చేస్తున్నాం, పెయింటింగ్ దగ్గర మాత్రం ఫెయిల్ అవుతున్నాం. లాస్ట్ టైం పెయింట్స్ కోసం ఆ పెద్ద కంపెనీ దగ్గరికి వెళ్తే వాళ్ళ థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ని అసైన్ చేశారు. వాళ్ళ 8 months డిలే, 20% ఓవర్ బడ్జెట్ కూడా అయింది. ఈసారి తప్పు అస్సలు చేయకూడదు. పెయింటింగ్స్ విషయంలో పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలి. ఏం చేద్దాం? పెయింట్ సప్లై చేసేది ఒకరు, అప్లై చేసేది ఇంకొకరు. వీళ్ళందరినీ డీల్ చేయడమే పెద్ద హెడేక్. అయితే ఇంక మనమే పెయింట్లు వేసుకోవాలి. లేదా పెయింటింగ్ ప్రాసెస్ మొత్తం చేసి ఇచ్చే ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్ అన్నా ఉండాలి. టెక్నో పెయింట్స్ లాగా. టెక్నో పెయింట్సా? ఎస్, నాకు కూడా రీసెంట్గానే తెలిసింది. పెయింట్స్ తేవడం నుంచి గోడ మీద వేయటం వరకు మొత్తం ఒకే టీం చూసుకుంటుంది. మిడిల్ మ్యాన్ ఉండరా? ఉండరు. సో నో క్వాలిటీ లాస్. 5,000+ స్కిల్ పెయింటర్స్తో 1,250+ కార్పొరేట్ ప్రాజెక్ట్స్, 26,000+ గవర్నమెంట్ స్కూల్స్ పెయింట్ చేశారు. అది కూడా ఆల్ ఓవర్ ఇండియా. వావ్, థర్డ్ పార్టీస్ కూడా ఉండరు కాబట్టి మనకు డెడ్ లైన్స్తో కూడా ప్రాబ్లం ఉండదు. Perfect. From the factory to the wall, Techno Paints does it all.